ఏపీ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. 3 నెలల పాటు సైలెంట్ గా ఉన్న పాలిటిక్స్ ఇప్పుడు యాక్టివ్ అవుతున్నాయి. వలసలు ఊపందుకుంటున్నాయి. అయితే పక్క చూపులు చూసే నేతలకు ఇప్పుడు జనసేన పార్టీ కొత్త రాజకీయ శిబిరంగా కనిపిస్తోంది. ప్రధానంగా జగన్ పార్టీ నేతలు అధికారానికి దగ్గరయ్యేందుకు జనసేన షార్ట్ కట్ రూట్ గా భావిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పారు. తాజాగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ మాజీ విప్ సామినేని ఉదయభాను పార్టీ మార్పుపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన బాలినేని త్వరలోనే ఆ పార్టీలో చేరబోతున్నట్టు ప్రకటించారు. ఆయన చేరడమే కాదు, తనతో కలిసి వచ్చే కొందరు నేతలను కూడా తీసుకువెళ్తానని చెప్పారు. మంచి రోజు చూసి పార్టీలో జాయిన్ అవుతుంది జరుగుతుంది. ఒంగోలులోనే ఈ కార్యక్రమం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ప్రకాశం జిల్లాలో సంబంధించినటువంటి చాలా మంది నాయకులు కూడా చేరే వాళ్ళు ఉన్నారు. మరోవైపు వైసీపీ అధినేత జగన్ తీరుపైన బాలినేని విమర్శలు ఎక్కుపెట్టారు. వైఎస్ మీద అభిమానంతో జగన్ వెంట నడిస్తే తనను పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధిష్టానం తీరు నచ్చక ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయన్నారు బాలినేని. రాజశేఖర రెడ్డి గారు రాజకీయ భిక్ష పెట్టాడు, ఆయన కుటుంబం కదా అని చెప్పి భరాయించాను. కొన్ని రోజులు ఏడ్చుకునే రోజులు ఉన్నాయి. ఇంకా ఆయన ఆ కోటరీతోనే నడుస్తూ ఉంది. మళ్ళీ అదే కోటరీ నడుపుతా ఉన్నాడు. ఇదిలా ఉంటే బాలినేని ప్రకటనతో ప్రకాశం జిల్లా జనసేనలో ఉత్సాహం వచ్చింది. బాలినేని ఎంట్రీతో తమ పార్టీ మరింత బలపడుతుందని జనసేన కేడర్ అభిప్రాయపడుతోంది. బాలినేని నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఒంగోలులో జనసేన పార్టీ శ్రేణులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోనూ వైసీపీకి షాక్ తగులుతోంది. వైసీపీ సీనియర్ నేత, ప్రభుత్వ మాజీ విప్ సామినేని ఉదయభాను కూడా పవన్ తో భేటీ అయ్యారు. ఈ నెల 22వ తేదీన జనసేనలో చేరుతున్నట్టు ప్రకటించారు. జనసేన పార్టీని బలోపేతం చేయడంతో పాటు కూటమి ఆశయాలకు అనుగుణంగా పనిచేయబోతున్నట్టు స్పష్టం చేశారు ఉదయభాను. 22వ తారీఖున జనసేన పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నాను. నాతో పాటు ప్రయాణం చేసే వారిని కూడా మరి జనసేన పార్టీలో రమ్మని కూడా నేను ఆహ్వానిస్తాను. తప్పకుండా మరి జనసేన పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేయడం కోసం నా వంతు నేను తప్పకుండా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తాను. ఇక వైసీపీని వీడి ఆ పార్టీపై కమెంట్స్ చేస్తున్న వారికి మాజీ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. పార్టీ మారే నేతలు మాట్లాడే మాటలతో వారి నైతికతే దెబ్బతింటుందని హెచ్చరించారు ఆయన. పేరు చెప్పదలుచుకోవాలి. ఇప్పుడంట జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతి నచ్చలేదంట. అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతి నచ్చిందట. అధికారం పోయేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతి నచ్చలేదట. అందుకని అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్ళిపోతారట. మీ నైతికత మీరు పాడు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే వైసీపీని వీడబోతున్న నేతల మొదటి చాయిస్ జనసేన అనే టాక్ పొలిటికల్ సర్కిల్లో గట్టిగా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య, దర్శి మాజీ ఎమ్మెల్యే మదిశెట్టి వేణుగోపాల్, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు కూడా త్వరలోనే వైసీపీని వీడి జనసేనలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తంగా వైసీపీ ఓటు బ్యాంకే టార్గెట్ గా జనసేన వ్యూహాలు రచిస్తోంది. మరికొందరు నేతలు కూడా మెల్లగా జనసేన వైపు అడుగులు వేస్తున్నట్టు టాక్ నడుస్తున్నప్పటికీ ఎవరెవరు అనే దానిపై ఓ క్లారిటీ రావాల్సి ఉంది. Subscribe for more content.